తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రైట్ మేడం, ఏదైతే చూసుకుంటే కేంద్ర సహాయక శాఖ మంత్రి కొడుకు బండి భగీరథ పైన కూడా ఇప్పటికే పోక్సో కేసు కూడా అవ్వడం జరిగింది. దీనిపైన కూడా పోలీసులు కూడా అటు కేంద్ర సహాయక శాఖ మంత్రికి సమాచారం ఇవ్వడం కానీ, వాళ్ళు కేసు లేటు తీసుకోవడం కానీ, బాధితురాలి పేరు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం కానీ, దీనిపైన ఏ విధంగా చూస్తారు మేడం? రాష్ట్రంలో జరుగుతున్న మహిళల పట్ల అరాచకాలు ఏ విధంగా చూస్తారు మేడం? రాష్ట్రంలో అరాచకాల గురించి ఒక పోలీస్ కమిషనర్ ఐపీఎస్ ఆఫీసర్ సుమతి గారే చెప్పేశారు. స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు భద్రత లేదు. ఆమె పాపం ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. అట్లాంటి ఆఫీసర్లు ఈ కేసులు కూడా తీసుకోవాలి. మహిళల భద్రత అంటే ఈ పోక్సో అమ్మాయి భద్రత కూడా చాలా అవసరం. మల్కాజ్గిరి కిందికి వస్తుంది. అదే నేను అంటున్నా, మల్కాజ్గిరి పరిధిలోకి వచ్చే పేట్ బషీర్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి మైనర్ బాలిక పోక్సో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ అవ్వడానికి ఎందుకు లేట్ అయింది? ఇది కూడా మహిళల భద్రతకు అంశమే. మీరు పోయి బజార్లలో ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపించారు ఈ సమాజానికి, నీ రేట్ ఎంత, నువ్వు వస్తావా అని అడగడం. ఇది ఒక మంచి ప్రయత్నమే. కానీ ఈ కేసుల్లో కూడా తను ఒక పోలీస్ అధికారిగా ఆమె బాధ్యురాలు కాబట్టి ఆమె ఈ విషయంలో ఖచ్చితంగా స్పందించాలని కోరుతూ, ఇది మీరు మహిళల భద్రత అన్నారు కాబట్టి ఈ అంశాన్ని చెప్తూ, ఇక ఇవాళ ఈ దేశ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అసలు ఆయనే హోంశాఖ మంత్రి, ఆయనే ఒక గుండాలాగా వ్యవహరిస్తాడు. ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. ఇవాళ ఆయన వాళ్ళ కొడుకు మీద ఆరోపణ వస్తే హనీ ట్రాప్ కేసు పెట్టించాడు. అసలు ఒక మైనర్ అమ్మాయితో హనీ ట్రాప్లో గురవుతాడు ఒక మేజర్ అబ్బాయి. బండి భగీరథ్ ఒక నేరం చేసినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు? నేరం ఆరోపణ ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఎవరైనా కావచ్చు, బడాబాబులే కావచ్చు, బలిసిన వాళ్ళే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు. అయితే మీనమేషాలు లెక్కించి మెల్లగా ఆశలు పెట్టాలా లేదా, ఒకవేళ నమోదు చేసుకున్నా ఎఫ్ఐఆర్ చేయాలా లేదా, ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసుకున్నా అరెస్ట్ చేయాలా లేదా, ఇవన్నీ ఆలోచిస్తారా? ఎవరికి చెంచాగిరి చేయడానికి, ఎవరికి గులాంగిరి చేయడానికి కాదు పోలీస్ శాఖ. మేడం, ప్రధానంగా పోలీసులు కూడా లా వైలేట్ చేశారంటూ కూడా అంటున్నారు. ప్రధానంగా ఏదైతే బాధితురాల తరపున ఫస్ట్ కేసు నమోదు చేయాల్సింది పోయి సమాచారం ఇచ్చి గంటల తరబడి కూడా లేట్ చేశారని కూడా ఒక ఆరోపణ వస్తుంది మేడం. దాని గురించి ఏమంటారు? దాని గురించే మాట్లాడుతున్నా కదా. పోలీసు శాఖ ఎవరికి గులాంగిరి చేయడానికి కాదు. ఎవరికి ఇవాళ ఎవరో చిన్న దొంగతనం నేరం వచ్చిందంటే వాళ్ళని కొట్టి చంపి లాకప్ డెత్తులు చేస్తారు. అసలు ప్రశ్నిస్తే, ఎక్కడైనా గుడిసెలు బీకేస్తే ప్రశ్నిస్తే, ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రశ్నిస్తే వాళ్ళ మీద అడ్డమైన కేసులు. అంటే అది నేరం కాదు. న్యాయం అడిగితే గొంతు ఇప్పితే ఏ కేసైనా పెడతారు, ఏ సెక్షన్లో అయినా పెడతారు, ఊపాలు లాంటివన్నీ పెడతారు మా మీద. నేనేమంటున్నా అంటే, నేరం జరిగినప్పుడు నేరం ఎవరు చేసినా వాడు ఎంత పెద్దవాడైనా వాడిని అరెస్ట్ చేసి నేరాన్ని నిష్పక్షపాతంగా విచారించాలి. అట్లాగే బాధితురాలు ఎవరైనా, అంటే బాధితులు కూడా పెద్దోళ్ళు అయితే, పెద్ద కులాలోళ్ళు అయితే, లేకపోతే బడాబాబులకు చెందిన అమ్మాయిలు అయితే, లేదా బడాబాబులు అయితే, నేరంకి బాధితులుగా ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే కేసులు పెట్టాలి, ఎవరైతే న్యాయం చేయాలి, ఎవరికైతే మనం నిలబడాలి అనేది చూస్తున్నారు. అది కూడా కరెక్ట్గా లేదు. అంటే అడ్రస్ లేని వాళ్ళు, అమాయకులు, కింది కులాల వాళ్ళు, ఆధిపత్యానికి బలైతున్నటువంటి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు బాధితులుగా ఉంటే ఎవడు పట్టించుకోడు. అసలు వాళ్ళు ఎవరు దేకరు వాళ్ళని. అదే బడాబాబులు అయితే అబ్బో నేరం జరిగింది, అన్యాయం అన్యాయం అని మాట్లాడతారు. నేనేమంటున్నా, బాధితులు ఎవరైనా న్యాయం చేయండి, నేరస్తులు ఎవరైనా శిక్షించండి. ఈ సూత్రం అమలు చేయాల్సిన అవసరం పోలీసు శాఖ మీద ప్రధానంగా ఉంది. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆరోపణ ఎదుర్కొంటున్న బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద ప్రైమఫెసీ ఉంది కాబట్టి, ఎందుకంటే మీరే చెప్తున్నారు హనీ ట్రాప్ చేసిందని, అదే ప్రైమఫెసీ, ఇంక వేరే అక్కర్లా. కాబట్టి ప్రైమఫెసీ ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేయాలి. పోక్సో కేసులో ఏమి 41C నోటీసులు ఏమి లేవు. అది స్టేషన్ బెయిల్ కేసు కాదు. కాబట్టి అది స్ట్రింజెంట్గా మార్చింది కూడా బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 4 టర్మ్స్ వాజ్పేయి నుంచి తీసుకుంటే 4 టర్మ్స్ ఉంది కదా. వాళ్ళు చేసింది రెండే, ఒకటి ట్రిపుల్ తలాక్ చట్టం, ఇంకోటి పోక్సోలో కఠిన శిక్షలు. మరి మీకు అప్లై కావా? దానికి హనీ ట్రాపులు పెడతారా? అసలు బుద్ధి బుర్ర ఉన్నవాడు ఎవడైనా పోక్సో కేసు ఒక మైనర్ గర్ల్ మీద లైంగిక వేధింపులకు పాల్పడినా, అబ్యూస్కి పాల్పడినా, ఆఖరికి కన్సెన్షువల్ సెక్స్ చేసినా అది పోక్సో కిందకి వస్తుందని చెప్తున్నారు. అది చట్టం చెప్తుంది. జస్టిస్ వర్మ మహిళలకు సంబంధించిన అత్యాచారాల విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు. అధికారంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఎక్కువ చేసే అవకాశం ఉంది.
ఇప్పుడు పై స్థాయి ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు చేసే కింది స్థాయి ఎంప్లాయీస్ మీద చేసే అవకాశం ఉంది. పోలీసులు కానీ పారామిలిటరీ దళాలు కానీ కుంబింగుల పేరుతో గ్రామాల మీద పడి చేసే అవకాశం ఉంది. అట్లాగే ఏ అధికారంలో ఉన్న అది పొలిటికల్ పవర్ కూడా కావచ్చు, వాళ్ళు కనుక చేస్తే వీళ్ళకి 10 ఏళ్ళు వేసినప్పుడు వాళ్ళకి 15 ఏళ్ళు వేయాలి. అంటే కఠిన శిక్షలు వాళ్ళకి, అంటే అదే నేరం, ఆ నేరంలో సామాన్యులు చేసిన దానికన్నా మంత్రులు, రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తే ఇంకా కఠిన శిక్షలు ఉండాలని వర్మ కమిటీ సిఫార్సులు ఉన్నాయి. వర్మ కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే నిర్భయ చట్టం ఉంది. కాబట్టి ఈ దేశంలో నిర్భయ చట్టం కూడా అమల్లో ఉంది పోక్సో చట్టంతో పాటు. ఆ రకంగా చూసినా కూడా అధికారంలో ఉన్న వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికో తప్పించుకోవడానికో కాదు, వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాల మీద ఉంది. దాన్ని సమర్థించుకోవడం అనేది చేయకూడదు. కొడుకైనా నేరం చేస్తే ఆ కొడుకుకు శిక్ష పడుతుంటే ఆ శిక్షను ఆహ్వానించిన వాడే నిజమైన నాయకుడు అవుతాడు. రైట్. ఏదైతే బండి భగీరథ పైన అయిన పోక్సో కేసు గురించి మనతో ఇక్కడ జర్నలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కూడా ఉన్నారు. మేడం గారిని అడిగి తెలుస్తున్నాం. మేడం, ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడి పైన కూడా పోక్సో కేసు అవ్వడం జరిగింది, కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి మేడం. దీని గురించి ఏమంటారు మేడం? మొట్టమొదటండి, పోక్సో కేసు అనేటటువంటి దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులని రక్షణ ఇవ్వాల్సింది ఎవరు? పోలీస్ శాఖ వాళ్ళు. వాళ్ళ దగ్గరకు ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా తీసుకోవాల్సినటువంటి నిబంధన ఉంది పోక్సోలో. ఆ బాధితురాలి పేరు బయట పెట్టకుండా దాని మీద విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారము బాధితురాలు ఎవరైతే పోలీస్ స్టేషన్కి ఆమె కావచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఆమె తరపు ఎవరైనా కావచ్చు, వచ్చినప్పుడు వాళ్ళ కేసు తీసుకోకుండా, వాళ్ళు చెప్పినటువంటి ఫిర్యాదు తీసుకోకుండా, ఎవరి మీద అయితే వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళకి సమాచారం ఇచ్చారు అనేటటువంటిది. ఎందుకు సమాచారం ఇచ్చాకమైంది ఏంటంటే, ఎప్పుడైతే అవతల వ్యక్తి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, ఒక కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కొడుకు కావటంతో పోలీసు శాఖ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సమాచారం అందించారు. ఇది మీడియాలో వచ్చినటువంటి కథనం. అది మొట్టమొదట అది రూల్ ఆఫ్ వైలేషన్ అండి, రూల్ ఆఫ్ లా వైలేషన్. అది అట్లా ఎవరైతే నిందితులకి అక్యూజ్డ్ అనేటటువంటి వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళు అలర్ట్ అయ్యే విధంగా చేయటం అనేటటువంటిది విచారణ పరంగా వెళ్ళి చేయటం వేరు. అంటే ముందు కేసు బుక్ చేయాలి, అది నిజమా కాదా అనేటటువంటిది విచారణలోనే తేలుతుంది. కానీ ముందే డిసైడ్ చేసి నిందితులకి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక అవకాశం కల్పించారు. ఎందుకంటే వీళ్ళ మీద కేసు పెట్టడానికి. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీద కేసు పెట్టారు. ఏమని? మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు అనేటటువంటిది. హనీ ట్రాప్ అనేటటువంటి పదం చాలా తప్పండి ఇట్లాంటి విషయాల్లో పోక్సోలో. ఎందుకు అనంటే, అతనేమి చిన్నపిల్లాడేం కాదు. అతని మీద ఇంతకు ముందు కూడా చాలా వైలేషన్స్ ఉన్నాయి, కాలేజీలో కూడా చేశాడని కూడా ఉన్నది కదా. వాళ్ళు తమ అధికారాన్ని ఉపయోగించుకుని తమ కొడుకుని కాపాడుకోవటం కోసం ఒక బాధితురాలైనటువంటి మహిళ మీద హనీ ట్రాప్ పేరుతో వాళ్ళు కేసు బుక్ చేశారు అని చెప్పి అర్థమవుతుంది. చివరిగా ఏం తెలియజేశారు మేడం దీని గురించి? అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి తమ పిల్లల్ని అచ్చోసిన ఆంబోతుల్లాగా వదలకూడదండి ఎవరు కూడా. ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలకి ఈ రకమైనటువంటి, అంటే మీరు నేరం చేసినా పర్లేదు అనేటటువంటి ధోరణిని కలిగించడం మానేయాలి మొట్టమొదటి. తర్వాత స్త్రీల మీద జరిగేటటువంటి అత్యాచారాలని, ముఖ్యంగా మైనర్ల మీద జరిగేటటువంటి అంశాలని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పేటటువంటి బేటీ బచావో బేటీ పడావో అనేటటువంటి దానికి ఇది పూర్తిగా విరుద్ధమైనటువంటి విషయాలు. ఈ విరుద్ధమైనటువంటి విషయాలని బాధితులకి సహాయం చేసేటట్టుగా ఉండాలి తప్పించి బాధితుల్ని మళ్ళీ బాధితులుగా బండలేసే విధంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. దానివలన జరిగేటటువంటి, ఎందుకనంటే ఎక్కడా కూడా బీజేపీకి ఏ రాష్ట్రంలో కూడా స్త్రీల మీద జరిగేటటువంటి అంశాల మీద ఒక సరైనటువంటి విధానం లేదు. వాళ్ళ నిజాయితీ మీద చాలా
ప్రజలకి అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే నిజాయితీ లేనితనం అనేటటువంటిది చాలా అంశాల్లో కనిపిస్తుంది. అది ఉన్నావు కావచ్చు, లేకపోతే ఇంకో చోట కావచ్చు. చాలా దుర్మార్గమైనటువంటి ఒక పాలన నడుస్తుంది. దానికి ఆడపిల్లలు ఈ విధంగా బలవటం అనేటటువంటిది చాలా శోచనీయం. థ్యాంక్ యూ. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే బండి భగీరథ పైన కూడా పోక్సో కేసు నమోదు అవ్వడం జరిగింది. వెంటనే త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి కూడా తనకి శిక్ష పడాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అటు రాష్ట్రంలో మహిళలకు కూడా ఎక్కడ రక్షణ లేకుండా పోయిందంటూ కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సైదులతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.